నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం భేటీ అయింది. తెలంగాణలో భూ సమస్యలు పరిష్కరించాలని మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, అజారుద్దీన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. తెలంగాణ బీసీఏ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బీసీ సాధికారిత భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణిలో ఒకరు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని సీఎం కేసీఆర్ కు సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఉత్తరం రాశారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల ముందు ఏటీఎం సెంటర్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏటీఎం పూర్తిగా దగ్ధమైంది. నాయి బ్రాహ్మణ సేవా సంఘం కర్మన్ ఘాట్, చంపాపేట్, సంతోష్ నగర్ కమిటీల ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్ చౌరస్తా నుండి ర్యాలీ నిర్వహించింది. తదుపరి సంతోష్ నగర్ చౌరస్తాలో అంబానీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నెల్లూరు జిల్లాలోని కండలేరు, కనిగిరి రిజర్వాయర్ సహా 15 చెరువుల్లోని మత్స్య సంపదను వేలం వేసేందుకు విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కండలేరు జలాశయం వద్ద జలదీక్ష చేసేందుకు వచ్చిన యానాదుల సంక్షేమ సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వైకాపా నాయకుల దెబ్బకు రాష్ట్రంలో పరిశ్రమలు అబ్బా అంటున్నాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఉన్నవి పోతున్నాయని, కొత్తవి రావడం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్తే ప్రజలకే నష్టమని తెలిపారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కార్మిక సంఘాలు విఫలమయ్యాయన్నారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సామాజిక వర్గాల వారు ఆత్మగౌరవంతో బతకాలని కాంగ్రెస్ నే తెలంగాణ ఇచ్చిందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కులనుపాక గ్రామంలో ఉన్న వాగును పరిశీలించిన టీపీసీసీ మెంబర్, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల అయ్యయ్య ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో ఏపీ సీఎం జగన్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 3,300 కోట్లతో 12 రకాల పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమాలు అధికారుల నిర్లక్ష్యంతో అపహాస్యం పాలవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులు లేకపోవడంతో అర్జీదారులు ఇబ్బందులు పడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని వెంకటరెడ్డిపల్లె గ్రామ సమీపాన బొలెరో క్యాంపర్ అదుపు తప్పి బోల్తా పడింది. కర్నూలు జిల్లా చాగలమర్రి నుండి తాడిపత్రి పట్టణానికి పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత 3 రోజులుగా అయ్యప్ప భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. కాణిపాకం ఎటువైపు చూసినా అయ్యప్ప భక్తుల వాహనాలతో నిండిపోయింది. పర్యావరణాన్ని కాపాడడంతో పాటు మత్స్య సంపదను పెంపొందించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రి రంజిత్ బాషా అన్నారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన యాగంటి, నలయాలప్ప పుణ్యక్షేత్రాలలో భక్తుల తాకిడి పెరిగింది. యాగంటిలోని ఉమామహేశ్వర స్వామిని, నైనాలప్ప క్షేత్రంలోని ఓంకారేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో నిల్చున్నారు.